ఉదాహరణకి మనకి ఏదైనా ఒక అల్పపీడనం రాబోతోంది, మనం ఎలా అయితే కొంత ప్రజల అవును. కోసం చెప్తూ ఉంటామో, అలాగే అవును. ఈ సంహిత కరెక్ట్. గ్రంథాలు కరెక్ట్. కూడా అలాగే చెప్తాయి. ఓహ్! 2020 సంవత్సరంలో గురువు మకర రాశి యందు, శనేశ్వరుడు కూడా మకర రాశి యందు సంచారం చేశారు. ఓకే. అప్పుడు గురుడు అతిచారము, వక్రము అనేటువంటి 2 రకాలైనటువంటి అవస్థల్ని కలిగి ఉన్నారు. ఓకే. శనేశ్వరుడు కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ కూడా శనేశ్వరుడు వక్రగతిలోనే సంచారం చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ మారేటువంటి బృహస్పతి మీరు చెప్తే నమ్మరు, అది మరి ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ గురువు యొక్క వక్రగతి అతిచారము కేవలం ఒకే ఒక్క నెల ఉన్నది మిథున్ రాశి యందు. ఓకే. అప్పుడు కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లే మారిపోయాయి. అబ్బా! మొన్న గూడా గురువు అతిచారం జరిగింది గదా గురుగారు మొన్న? అప్పుడు అన్నిసార్లు కాదు, ఓకే. కొన్ని సార్లు ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు ఓకే. ఉదాహరణకి మనం చెప్పుకుందాం. ఓకే. నేను అందుకనే దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. ఓకే. ఓకే. ఎంత పరిశోధన చేశామంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రమందు నెలకొన్నది అంటే ఇప్పుడు అనిశ్చితి, అవును. ఇది చెప్పేటువంటి వాళ్ళు తక్కువ. దీని మీద కరెక్ట్. రీసెర్చ్ చేయడానికి మాకు అవకాశాలు లేవు. హ్మ్. ఇప్పుడు పంచాంగాన్ని బట్టే కదా, ఓ పంచాంగం బట్టి ఇల్లు కడుతున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, అంతే గదా! పండగలు వస్తున్నాయి, పబ్బాలు వస్తున్నాయి. అసలు అది కొన్ని లేని కోట్ల రూపాయల యొక్క ఆదాయము ఈ పంచాంగం వల్ల వస్తుంది. కానీ ఈ పంచాంగ అభివృద్ధికి దీనిలో ఉండేటువంటి అనేక రకాల అంటే దృగ్గణితం కరెక్ట్. ఒకళ్ళు, అవును. సూర్య సిద్ధాంతము, చైత్రపక్షము, లేకపోతే పూర్వ పద్ధతి, వీటి మీద పరిశోధన చేసి ఇంకా లోతుగా వెళ్ళడానికి అంత అవకాశాలు లేవు మా అవకాశం దగ్గర. లేదు. ఓకే. ఓకే. అంత అందుకనే ప్రభుత్వాలు ఏదైనా ముందుకొచ్చి దీని మీద మాకు సహాయం అందిస్తే ఇంకా హ్మ్. బాగుంటుంది. ప్రభుత్వాలు ఎందుకు గురుగారు? అసలు అంతవరకు ఓకే. మీ భక్తులు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు అవకాశం చేస్తారు, కల్పిస్తారు. ఆ! కానీ అది ఎంతమందిని అడుగుతాం కరెక్ట్. మనం. కరెక్ట్. మీరు అడగొద్దు. వాళ్ళే చేస్తారు. ఇప్పుడు చూడండి ఆ! మీకు ఇందులో గురుడు యొక్క అతిచారం మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఆహా గురుడు ఒక 40 రోజులు ఒక రాశిలో ఉంటారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. అవును. దీనివల్ల 12 రాశుల ఫలితాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అవును. అవి ఉంటాయి, అవును. సాధారణంగా ఉంటాయి, అది వేరే విషయం. హ్మ్. కానీ ఇక్కడ 2026 జూన్ 2వ తారీఖున మంగళవారం నాడు గురుడు 90 డిగ్రీల 7 భాగంలో కర్కాటక రాశిలోకి సంక్రమణం చేస్తారు. ఓకే. అంటే ఈ ఈ రాబోయేటువంటి సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే ప్రత్యేకించి ఈ అక్టోబర్ 18వ తారీఖున గురువు మరలా కర్కాటకం రాశిలో, ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, అవును. కర్కాటకంలోకి వెళతారు. వెళ్ళి డిసెంబర్ నెల 6వ తారీఖున మరలా తిరిగి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. ఓకే. మిథునం నుండి మరలా జూన్ 2వ తారీఖు వచ్చే సంవత్సరం వరకు అక్కడే ఉండి మరలా జూన్ 2న కర్కాటకంలోకి వెళతారు. ఓకే. అక్కడ వరకు క్లియర్. ఓకే. ఈ కర్కాటకంలో ఉన్న గురువు అక్టోబర్ వరకు కర్కాటకంలోనే ఉండి అక్టోబర్ 31వ తారీఖున 120 డిగ్రీలను దాటి మఖా నక్షత్రం 1వ పాదం అంటే సింహరాశిలోకి వెళతారు. ఓకే. అంటే ఆయన కర్కాటకం నుండి సింహంలోకి సింహరాశి. వెళతారు. ఆ! డిసెంబర్ వరకు సింహరాశిలో సంచారం చేసి 2026 డిసెంబర్ 14న వక్రగతిని ప్రారంభం చేసుకుని మరలా 2027 జనవరి 26వ తారీఖున కర్కాటకంలోకి వస్తాడు, అంటే మళ్ళా వెనక్కి వస్తారు. ఓకే. ఈ వక్రము ఏప్రిల్ 14, 2027 వరకు ఉండి హ్మ్. అప్పుడు వక్రత్యాగం చేసి మరలా జూన్ నెలలో 2027న సింహరాశిలోకి వస్తారు. ఆ సింహంలో ఉన్న గురువు నవంబర్ 2027 26వ తారీఖున కన్యారాశిలోకి వస్తున్నారు. అంటే ఒకే సంవత్సరంలో 2027వ సంవత్సరంలో కర్కాటకంలో గురుడు ఉంటున్నారు, సింహంలో గురుడు ఉంటున్నారు, కన్యలో గురుడు ఉంటున్నారు. ఓకే. ఒకే సంవత్సరంలో గనక గురువు 3 రాశుల్లోకి సంచారం చేస్తే మనకి శాస్త్రమందు చెప్పినటువంటి విషయం ఏంటి, ఏకస్మిన్ సంవత్సరే జీవే రాశిత్రయముపాగతే తదా వసుధారాకీర్ణ కుణపై సప్తకోటిభిః అన్నాడు. ఆ! అంటే ఒక సంవత్సరమున గురుడు 3 రాశుల్ని పొందినచో 7 కోట్ల పీనుగులు భూమి యందు ఉండును. మై గాడ్. ఆ 7 కోట్ల పీనుగులు భూమి యందు లేచును అని చెప్పి మనకి ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. 7 కోట్ల మంది. అంటే ఇప్పుడు చూడండి, గతంలో కరోనా సంభవించినప్పుడు అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం, అక్కడ మరణముల గురించి చెప్పలేదు. అవును. ప్రజలు హాహాకారాలు హాహాకారాలు. చేస్తారు, భయపడతారు, ఆ భయం వలనే మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 రాశుల్లో గురుని యొక్క సంచారం వల్ల 7 కోట్ల పీనుగులు భూమి యందు నిండును అని అందులో చెప్పాడు. ఇది మంచిది కాదు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరి ఇది ఈ ప్రభావం ఉంటుంది. మీరు గమనించండి,
ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తాయి? ప్రకృతి విపత్తులు ఒక అవకాశం, లేదు ఏదైనా ఒక వైరస్ వల్ల కొంతమంది మరణించవచ్చు, అది రెండవ అవకాశం. అవును. 3 యుద్ధము అనేటువంటి దానిలో కూడా ఎక్కువ మరణములు సంభవిస్తాయి. అవును. ఈ అసలే మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉంది ఇప్పుడు ప్రపంచం. కానీ అది ప్రపంచ యుద్ధం అని చెప్పలేం, కానీ ఇది ప్రమాదము. ఈ 3 విషయాలు, కోట్ల మంది చనిపోతే ఇంకే ఉంది గురుగారు, ఈ విషయాలు జరగవచ్చు. అందుకని ఇప్పటికీ కూడా ప్రజల్ని, ఎందుకంటే చాలా మంది నాస్తికత్వంలో ఉండేటువంటి వారు ఈ జ్యోతిష్యులందరూ ఏమవుతున్నారు, ముందుగా ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడతారు. అవును. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 2026 దగ్గర నుండి 2030 మధ్యలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు ఈ గురుని యొక్క రాశిగత సంచారము, అంటే 3 రాశుల యందు గురుడు సంచరించడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. అది ప్రభుత్వాలకి చాలా ఇబ్బందులను కలగజేస్తుంది, ప్రజా పరిపాలకులకి ఇబ్బందిని కలగజేస్తుంది, అలాగే ప్రకృతి విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ముఖ్యంగా గురుడు అగ్ని, భూ, వాయు, జల, అగ్ని అంటే 3 రాశుల యందు, వాయుతత్వ రాశి యందు సంచారం చేస్తున్నాడు, అలాగే జలతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు, అలాగే భూతత్వ రాశి యందు సంచరిస్తున్నాడు. అంటే ఇది ప్రకృతికి సంబంధించినంత వరకు జలానికి సంబంధించినటువంటి విపత్తులకి, వాయు రూపేణ ఏదైనా ఒక విపత్తులకి, భూరూపేణ విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది. వాయు రూపేణ అంటే మళ్ళీ కరోనా లాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ అటువంటివి. జలములకి సంబంధించి ఇప్పుడు చూడండి, గతంలో కూడా ఈ గ్రహకూటములు అవి ఏర్పడినప్పుడు ఈ సంవత్సరంలోనే భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తే చాలా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. చివరికి మా విజయవాడలో కూడా భూమి కంపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం, శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి అది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. కరోనాలో కూడా అంతే, ప్రజలు ఎంత నీడు ఉంటుంది, దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఇందులో చెప్పలేదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురువు ధనకారకుడు అంటారు కదా గురుగారు, మరి ఈ స్టాక్ మార్కెట్లు వీటికి సంబంధించి నాకు అల్లకల్లలో జరిగే ఇది కూడా ఒక విషయం. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ముఖ్యంగా వాహనాలకి గురుడు కారకుడు. ఇప్పుడు ప్రపంచం అంతా లేదు, మనం ఎక్కువ మంది వింటూ ఉన్నటువంటి మాట బంగారపు ధర. మరి ఆ బంగారానికి కారణమైనటువంటి వాడు, కారకత్వాన్ని వహించేటువంటి వాడు బృహస్పతి. కాబట్టి ఆ బంగారపు ధర మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. గురుని యొక్క అస్థిరత్వము వల్ల ఈ బంగారమందు కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది. బంగారం పైన, వస్త్ర వ్యాపారముల పైన, వాహన వ్యాపారముల పైన, ఇటువంటి వాటిపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే, అంటే ఇది ఏదో భయపెడుతున్నట్టు కాదు, జాగ్రత్త పడ్డాం. జ్యోతిషము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కాంతి వంటిది, చీకట్లో ఒక వెలుతురు. కాబట్టి వీరు ఆ సంవత్సరాల్లో 2026, 27 సంవత్సరాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే, వారు ముందు చూపుగా ఉండగలిగితే బాగుంది. అలాగే గురుగారు చెప్పండి, ఇందులో ఇది ఇంకా తీవ్రమైనట్టు, ఇందాక చెప్పినట్టు యుద్ధ భీతిని కూడా కలిగించవచ్చును, యుద్ధములు జరగవచ్చును, వాటికి సంబంధించినటువంటివి కూడా ఉండవచ్చు.